చేస్తున్న ఉద్యోగాల్లో దేవుడు తోడుగా ఉండాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. చల్లాపల్లి మైకేల్ వాణిగారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, వారి బిడ్డలైన విద్యాసాగర్ సురేఖలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. దాసరి రాజు విజయగారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, వారి బిడ్డలైన జోసఫ్ తంబి భార్య మేరీ సుప్రజలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారికి పుట్టిన బిడ్డను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మంచి ఆరోగ్యం దయచేయాలని, కిరణ చేస్తున్న ఉద్యోగంను పర్మనెంట్ చేయాలని కోరుతూ కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కస్కుర్తి ఇమ్మానియేలు పుష్పవల్లిలకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందులకు కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ రాబో రోజుల్లో దేవుడు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు తలంచిన తలంపులు నెరవేరాలని, వారు చేస్తున్న పనుల్లో దేవుడు తోడుగా ఉండాలని, మరియు మరణించిన కిరీటయ్య, అన్నమ్మ మరియు హృదయరాజుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మందపల్లి సత్యబాబు సత్యవతి గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, మరియు వారి బిడ్డలైన బాలయేసు, రమాదేవి, జ్ఞానేష్ బాబు, జోజీబాబు మనవళ్ళు సత్య క్వీన్, దుర్గా అభిషిక్తులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, కుటుంబాలందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు చేస్తున్న వ్యాపారాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, మరణించిన మరీ దుర్గా సుజాత గారుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మధ్యల భారతి గారి కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేల కృతజ్ఞతగాను, వారి అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మరణించిన మధ్యల జోసఫ్, మధ్యల అన్న మరియమ్మ, వారి కుమారుడు మధ్యల జ్ఞానయ్య, మధ్యల సుశీల, మధ్యల మరీదాస్, వీరికి దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. భైరవ రమేష్, మాధవి గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, వారి బిడ్డలైన రోహిత్, నిర్మల కుమారులను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారి చదువులలో తోడుగా ఉండాలని, వారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, సురేష్ రత్నకుమారి గారుల కుటుంబం కొరకు వారి బిడ్డలు రాజేంద్ర బాబు, శ్రీకాంత్లను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారు చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, వారికి శ్రీకాంత్కు మంచి ఉద్యోగ భాగ్యం దయచేయాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మరణించిన రూసియా, నిర్మల మేరీ గారుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కడియమానందరావు ద్రాక్షవళి గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, వారి కుమారుడు, కుమార్తెలు, కోడలు, మనవలు, మనవరాండ్రను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, అశోక్ బాబుకు మంచి ఆరోగ్యం, దేవుని రక్షణ దయచేయాలని, పణికుమారి, అన్వేష్ బాబు చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, కడియం ప్రబలిక చదువులలో దేవుడు తోడుగా ఉండి మంచి తెలివి, జ్ఞానమును, జ్ఞాపశక్తిని దయచేయాలని, ఆ బిడ్డకు మంచి భవిష్యత్తును దయచేయాలని, కుటుంబంలో మరణించిన కడియం దేవదానం, శవరమ్మ, దిలీప్ బాబు, అమర్నాథ్, దయమ్మ, ప్రభావతి సవరేల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. గడ్డం గిరిబాబు గారికి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. పాలేటి శ్రీనివాసరావు, నిర్మల గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, వారి బిడ్డలైన నిరంజన్, సుస్మిత, రింకీ, బాలు, కౌశిక్, మన్విత వీరందరికీ మంచి ఆరోగ్యం, జ్ఞానం దయచేయాలని, మరీ తల్లి దీవెనలు ఎల్లప్పుడూ వీరందరిపై ఉండాలని, మరణించిన కసుకుర్తి చిన్నప్ప, మరియమ్మ గారుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. కోల అజయ్ కుమార్, రోజ్మేరీ గారుల కుటుంబమునకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, మరియు వీరి బిడ్డలో పావని, శ్రీ పూజ, శ్రీజ సాగర్లను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారి చదువులో తోడుగా ఉండాలని, వారు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు.
మరణించిన తుమ్మలగుంట ఐజే మాస్టర్ గారు, తుమ్మలగుంట శౌరమ్మ టీచర్ గారు, కుమారుడు జోసఫ్ ప్రసాద్ బాబు మాస్టర్ గారు, కుమార్తె జోస్ఫిన్ తెరేసా, జోసఫ్ ప్రకాష్ బాబు గారుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని, జోస్ఫిన్ అంతోని, జోస్ఫిన్ ఆగ్నేస్లకు మంచి ఆరోగ్యం దయచేయాలని, మరియు ఫాదర్ నావి కుమార్ గారికి మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. మరణించిన తుమ్మలగుంట ఐజే మాస్టర్ గారు, తుమ్మలగుంట శౌరమ్మ టీచర్ గారు, కుమారుడు జోసఫ్ ప్రసాద్ బాబు మాస్టర్ గారు, కుమార్తె జోస్ఫిన్ తెరేసా, జోసఫ్ ప్రకాష్ బాబు గారుల ఆత్మలకు దేవుడు నిత్య విశ్రాంతిని దయచేయాలని, జోస్ఫిన్ అంతోని, జోస్ఫిన్ ఆగ్నేస్లకు మంచి ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఫాదర్ నావి కుమార్ గారు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. వెళ్ళెదము, నా హృదయం ఉప్పొంగెను, నా హృదయం ఉప్పొంగెను, నా మనసే నీ సన్నిధికి కనుమరుగాయను. వెళ్ళెదము, నా హృదయం ఉప్పొంగెను, నా హృదయం ఉప్పొంగెను. ఉదయించేను సర్వవాళికి రక్షణ నొసగెను, దావీదు వంశాన ఉదయించేను సర్వవాళికి రక్షణ నొసగెను. ఆకాశమందు ఆసీనుడావై, ఆకాశమందు ఆసీనుడావై, నా కనులు నీ వైపు వేచియుండెను, వేచియుండెను. ప్రభువా దేవా నీ మందిరముకు వెళ్ళెదము, నా హృదయం ఉప్పొంగెను, నా హృదయం ఉప్పొంగెను, నా హృదయం ఉప్పొంగెను. పిత పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, మనం ఈరోజు సామాన్య కాలపు 11వ ఆదివారంలో ఉన్నాం. ఈ దివ్యబలి పూజలో యోగ్యమైన రీతిలో పాలు పంచుకున్నట్టు కొరకై మన పాపాలు నెప్పి తెచ్చుకొని దేవుని వద్ద క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుచున్నాను.
సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపలు మన్నించి నిత్యము చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం భూలోక ప్రజలకు ఎల్ల వేళల సమాధానం మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా సర్వశక్తి గల పరమపిత మేము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మేము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువా మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చొని ఉన్నవారా మా నేత్రములను తెరువమని మేము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మేము వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహిమా మహిమా సర్వేశ్వరునికి మహిమా 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 సర్వేశ్వరునికి మహిమా
పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, పరిశుద్ధులు మీరొక్కరే, మహోన్నతులు మీరొక్కరే, మహోన్నతులు మా యేసు ప్రభు. పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా, పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మిమ్ము నమ్ముకొనిన వారికి రక్షణము మీరే. కనికరించి మా ప్రార్థనను ఆలకించుము. మీ సహాయము లేనిదే బలహీనపడిన మా మానవ స్వభావము ఏ కార్యమును సాధింపలేదు. కావున మీ కృపా సహాయముతో మేము మీ ఆజ్ఞలను పాటించి మీ చిత్తానుసారము జీవించగలిగినట్లు అనుగ్రహింపము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. కురచగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును. మొదటి పఠనము హెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము నుండి 24వ వచనము వరకు. హెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనము నుండి 24వ వచనము వరకు. దేవుడైన ప్రభువు పలికిది, నేను ఎత్తైన దేవదారు మీది మెత్తని కొమ్మను విరచి ఉన్నతమైన పర్వతముపై నాటుదును. ఎత్తైన ఇశ్రాయేలు కొండపై నాటుదును. అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. వివిధ జాతి పక్షులు దానిపై వసించును. దాని కొమ్మలలో ఆశ్రయము బడయును. దేశములోని వృక్షములన్నీ నేను ప్రభువుడని గ్రహించును. నేను ఎత్తైన చెట్లను నరుకుదును, కురచగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును. పచ్చని చెట్లు ఎండిపోవునట్లు, ఎండిన చెట్లు పచ్చబడినట్లు చేయుదును. నేను చేయుదునన్న కార్యమును చేసి తీరుదును. ఇది ప్రభువునైన నా వాక్కు, ఇది ప్రభువు వాక్కు. ప్రకటనము చేయుట లెస్స. ప్రకటన చేయుట లెస్స. నీ విశ్వసనీయతను ప్రకటన చేయుట లెస్స. తంత్రి వాద్యములతోను సితార గానములతోను వేకువన నీ ప్రేమను రేయి నీ విశ్వసనీయతను ప్రకటన చేయుట లేసా. నీ విశ్వసనీయతను ప్రకటన
ప్రకటన చేయుటలేసా ప్రభు నీ విశ్వసనీయతను ప్రకటన చేయుటలేసా దోషములను గణించినచో ఇక ఎవడు నిలువగలవాడు కాని నీవు మమ్ము క్షమింతువు కనుక మేము నీ పట్ల భయభక్తులు చూపుదుము ప్రభు నీ విశ్వసనీయతను ప్రకటన చేయుటలేసా ప్రభు నీ విశ్వసనీయతను ప్రకటన చేయుటలేసా ముసలితనములో కూడా కాయలు కాచు నిత్యము పచ్చగా కలకలలాడుదు నీ విశ్వసనీయతను ప్రకటన చేయుటలేసా ప్రభు నీ విశ్వసనీయతను ప్రకటన చేయుటలేసా ఆ రీతిగా వారు ప్రభువు నీతిమంతుడనియు నాకు ఆశ్రయమైన దేవుని యందు దోషమేమియు లేదనియు రుజువు చేయుదురు దేవుని యందు దోషమేమి లేదనియు రుజువు చేయుచుందురు రుజువు నీ విశ్వసనీయతను ప్రకటన చేయుటలేసా ప్రభు నీ విశ్వసనీయతను ప్రకటన చేయుటలేసా చేయుటలేసా మనము ఈ భౌతిక శరీరమున జీవించినను లేక దానిని త్యజించినను మనము ప్రభువును సంతోషపెట్టవలనని వాంఛింతుము. రెండవ పట్టణము పునీత పౌలు గారి కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనము వరకు. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 6వ వచనము నుండి 10వ వచనము వరకు. సహోదరులారా, మనము ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యముతో ఉన్నాము. ఈ దేహమున మనము ఉన్నంత కాలమును ప్రభువునకు మనము దూరముగా నుందుము. ఏలైనా మనము దృష్టి వలన కాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము. కనుకనే మనము సంపూర్ణ ధైర్యముతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటయే మేలని తలంతుము. అన్నిటికంటే అధికముగా మనము ఈ గృహమున ఉన్నను, దీనిని విడిచినను ఆయనను సంతోష పెట్టవలనని వాంఛింతుము. ఏలైనా మనమందరమును న్యాయ విచారణకై
క్రీస్తు ఎదుట అడగవలెను కదా. అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివి కానీ చెడ్డవి కానీ భౌతిక శరీరమున వారు వారు వనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము వసగబడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా నేను నిన్నులలో దాసులని పిలువగా స్నేహితులని పిలిచెదను. నేను నిన్నులను దాసులని పిలువగా స్నేహితులని పిలిచెదను. ఏలయనా నేను నా తండ్రి వలన వినినాదంతయో. ఏలయనా నేను నా తండ్రి వలన వినినాదంతయో. మీకు దిశగా పరచితిని. మీకు విశదపరచితిని. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉందిరుగాక. ఇప్పుడు మార్కు గారు రాసిన పరిశుద్ధ సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 4వ అధ్యాయము 26 నుంచి 34వ వచనం వరకు. యేసు జనసమూహముతో ఇట్లనెను, దేవుని రాజ్యం ఎట్లున్నది. విత్తివాడు ఒకడు తన పొలములో విత్తనములు వెదజల్లి రాత్రింబవళ్ళు నిద్రపోవచ్చు మేల్కొనుచుండగా వానికి తెలియకయే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవాగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు వెన్ను అటు పిమ్మట కంకులు పుట్టెను. పంట పండినప్పుడు కోతకాలం వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలితో కోయను ఆరంభించను. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యమును దేనితో పోల్చదము? ఏ ఉపమానముతో దానిని వర్ణించదము? అది ఒక ఆవగింజను పోలి ఉన్నది. భూమిలో అది నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను పెరిగి పెద్దదైనప్పుడు మొక్కలన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండెను. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించను. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికి ఇట్లు బోధించుచుండెను. ఉపమానము లేకుండా ఆయన ఏమీ బోధించలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు స్పష్టముగా తెలిపెను. ఇది క్రీస్తు సువిశేషము. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, 1859 సంవత్సరం అనగా దాదాపు
150 సంవత్సరాలకు ముందు స్విట్జర్లాండ్లో జీన్ హెన్రీ అని ఒక ఆయన నిద్రపోయి లేచుండగా అటువైపు యుద్ధం జరుగుతున్నటువంటి శబ్దం విన్నాడు. ఈ యుద్ధము ప్రారంభమైనది అని తెలుసుకొని ఆయన చివరికి ఇటాలీ దేశాన్ని చేరుకొని అక్కడి యుద్ధం ఎట్ట జరుగుతుంది చూద్దాం అని వెళ్ళి చూసినప్పుడు అక్కడ సైనికులు యుద్ధములో కనపడిన వారినంతా కాలుస్తున్నారు. అటువైపు ఇటువైపు మనుషులు కాల్చబడి కింద పడిపోతున్నారు. ఇక అది చూసిన అతనికి మనసులో చాలా బాధేసింది. యుద్ధం పేరట ప్రజలు ఈ విధంగా ఒకరిని కాల్చుకొని చావడం ఏం బాగుంది? సరే, చనిపోతే ఒక రకం, కానీ సొగం చనిపోకుండా బాధతో కింద పడి బాధపడుతుంటే చూసేదానికి ఇంకా ఎంత బాధ అని ఆయన సాయంత్రం అయిన తర్వాత, చీకటి పడిన తర్వాత, యుద్ధం ఆగిన తర్వాత ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా ఈ వ్యవసాయం చేసేవాళ్ళు, రొట్టెలు కాల్చేవాళ్ళు, టైలర్లు, వీళ్ళందరినీ పిలుచుకొని పోయి ఎవరెవరైతే గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా వారికి కట్టులు కట్టి అటు తర్వాత తీసుకొని వచ్చి ఒక పక్క చేర్చి వారిని పరామర్శించారు. ఈ విషయం అతని మనసులో నిలిచిపోయింది. తర్వాత ఆయన దీని గురించి ఒక వ్యాసం రాశాడు ఆ పేపర్లన్నిటిలో కూడా. ఈ విధంగా యుద్ధంలో చనిపోయినటువంటి వారిని మనం ఏం చేయలేము, కానీ గాయపడి బాధపడేటువంటి వారికి మనం ఏదైనా ఒక సహాయం చేయాలి, దీనికని ఏదైనా ఒక సొసైటీ కన్నా మనం ప్రారంభిస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. ఆయన ఆ విధంగా రాసినటువంటి 5 సంవత్సరాల తర్వాత జెనీవా అన్నటువంటి పట్టణంలో స్విట్జర్లాండ్లో 1864 సంవత్సరం రెడ్ క్రాస్ సొసైటీ ప్రారంభమైంది. రెడ్ క్రాస్ సొసైటీ అన్న పేరు మీరు విని ఉన్నారో లేదో, ఎర్రగా ఉన్నటువంటి సిలువ వేయబడినటువంటి ఆ బొమ్మ ఉన్నటువంటి ఒక సొసైటీ. ఈ రెడ్ క్రాస్ సొసైటీ ఉన్న చోటే రక్తం అనేది దానంగా ఇవ్వబడుతుంది. వాళ్ళే మందు మాత్రలన్నీ కూడా సరఫరా చేసేవాళ్ళు లోకమంతా. అటు తర్వాత కొన్ని సంవత్సరాలకి ఈ విషయం లోకంలో ఉన్నటువంటి చాలా దేశాల్లో వ్యాపించి చివరికి 1895కు ఇక అందరూ కూడా ఆయన చెప్పినటువంటి ఆ ఐడియా పాటించి చివరికి ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు 1901 సంవత్సరం. అనగా ఈ హెన్రీ అన్నటువంటి ఈయన నాటినటువంటి ఆ ఆవగింజ అన్నటువంటి ఆ చిన్న విత్తనము పెరిగి పెద్దదై ఇప్పుడు లోకములో అన్ని దేశాల్లో ఈ రెడ్ క్రాస్ సొసైటీ అనేది ఉన్నది. ఈ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా చాలామందికి ఇటువంటి వ్యక్తులకు ఆరోగ్య సంబంధమైనటువంటి వైద్య సేవలు మరియు మందు మాత్రలు అందించబడుతున్నాయి. ఈరోజు సువిశేషంలో మనం విన్నటువంటి రెండవ ఉపమానం ఆవగింజ ఉపమానం. ఈ ఆవగింజను గురించి సువిశేషాల్లో 5 చోట్ల మనం చూస్తున్నాం. అందులో 2 సార్లు విశ్వాసాన్ని గురించి చెప్పబడిన స్థాయిలో మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్నట్టయితే అని ప్రభు పలికినటువంటి ఆ రీతిలో, ఇక 3 సార్లు మత్తయి, మార్కు, లూకు వీరు చెప్పినటువంటి ఉపమానాల్లో ఈ ఆవగింజతో తయారు చేయబడి ఆ నూనె ఈ షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళకి మరియు గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి చాలా మంచిది అని అంటారు. ఇండియా దేశంలో దాదాపు 3000 సంవత్సరాలకి ముందుగానే, క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాలకి ముందుగానే దీని యొక్క ఉపయోగాన్ని గురించి చెప్పబడి ఉన్నది అని అంటారు. తేలుగుట్టిన చోట ఈ నూనె కనుక పోసినట్టయితే స్వస్థత అయింది అని కూడా అంటారు. ఆవ నూనె, తేనె ఈ 2 కలిపి తీసుకుంటే పండ్ల ప్రాబ్లం, ఈర్ల ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి, ముఖ్యంగా ఈ పండ్లు మార్చాలన్నప్పుడు పంటి నొప్పితో బాధపడే వాళ్ళకి ఇది మంచి మందు అని కూడా అంటారు. ఈ ఆవగింజ అనేది పెరిగి పెద్దదైనప్పుడు
దాదాపు 3-4 అడుగులు అవుతుంది. కానీ సారవంతమైన భూమి కానీ అయితే 10 అడుగులు 15 అడుగులు కూడా ఎదగగలదు. కానీ ఇది పెద్ద వృక్షంగా ఉండదు, చెట్టుల్లోనే ఒక పెద్ద చెట్టుగా ఉంటుంది. కానీ వయసు అయ్యే కొద్దీ ఆ యొక్క చెట్టు కొమ్మలు బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉండటం వల్ల మరి ఆకాశపు పక్షులు గూళ్ళు కట్టినా అది ఒక మామూలు చిన్న పొదలాగా కాక గట్టిగా ఉంటుంది అని అంటారు. ఈరోజు ప్రభు మనకు చెప్పుచున్నటువంటి ఈ యొక్క ఉపమానంలో ఆవి గింజలన్నిటిలో చాలా చిన్నదైనను అది పెరిగి పెద్దదై చివరికి ఒక చిన్న వృక్షముగా అయినప్పుడు ఆకాశ పక్షులు కూడా వచ్చి దాంట్లో గూళ్ళు కట్టుకుంటాయి అని అంటారు. ఈ ఉపమానం వెనకున్నటువంటి అర్థం ఏమిటి అంటే దైవ రాజ్యము ప్రారంభ దశలో ఎంత చిన్నగా అది ప్రారంభించను చివరికి మహా పెద్ద వృక్షముగా అవుతుంది అని. పాటలు పాడేవాళ్ళు మ్యూజిక్లో సరిగమ పదనిస అని ఈ 7+1 8 రాగాలు పెట్టుకుంటారు. దీంట్లో నుంచి ఎన్నో రకాలైనటువంటి రాగాలు పాటలు మనం పాడుకుంటాం. ఆంగ్లంలో ఉన్నటువంటి 26 అక్షరాలే, దాంట్లో నుంచి ఒక పెద్ద నిఘంటులో ఎన్ని అక్షరాలు మనం చూడగలుగుతున్నాం. అలాగే ఈ ఆవగింజ ఎంతో చిన్నదైనను దాని యొక్క పరిమాణం పెద్దదైనప్పుడు దాని ఫలితం మనం చూడగలం. లార్డ్ కెల్విన్ అన్నటువంటి ఒక వ్యక్తి సైంటిస్టు ఒక ఎక్స్పెరిమెంట్ చేశాడు. ఆయన ఏమన్నాడంటే ఒక ఇనప బద్ద, లావుగా బరువుగా ఉండే ఇనప బద్దను వేలాడదీశాడు. ఒక పేపర్ తీసుకొని దాన్ని ఇట్లా అటు చిన్నగా కొడుతున్నాడు. కొంతసేపు తర్వాత నిదానంగా కదిలిక ప్రారంభమైనది. ఇక అటు తర్వాత ఆయన ముదురులో ఏ విధంగా కొట్టాడో అలాగే దాన్ని అటు అంటున్నాడు. ఒకసారి కదిలిక ప్రారంభమైన తర్వాత ఆ చిన్న పేపర్, అదే పుల్లగా, దాంట్లో గట్టితనం లేదు, అయినా ఆయన పదే పదే దాన్ని అలా చేయటం ద్వారా కొంతసేపటికి ఆ ఇనప కడ్డె ఊగడం మొదలుపెట్టింది అని అంటారు. అలాగే పాత గ్రంథంలో దేవుడు అబ్రహాముని ఒక్క వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆయన తర్వాత అతని కుమారుడు ఈసాకు, యాకోబు, 3 పితామహులు ఆయన ఎన్నుకున్నాడు. వారిలో నుండి 12 మంది వారి పుత్రులు అనగా యాకోబు పుత్ర సంతానంగా వారిని కానాలో వారిని ఎన్నుకొని 72 మందిని ఐగుప్తుకు పంపాడు. ఆ 72 మంది 430 సంవత్సరాల తర్వాత పురుషులు మాత్రమే 6 లక్షల మందిగా తయారయ్యారు. ఒక్క వ్యక్తి ద్వారా వచ్చిన సంతానం 430 సంవత్సరాల తర్వాత పురుషులు మాత్రమే 6 లక్షలంటే స్త్రీలు పిల్లలు లెక్కేసుకుంటే ఇక ఎంతమంది ఉంటారో మనం లెక్కేసుకోవచ్చు. అలాగే నూతన గ్రంథంలో మీకా ప్రవక్త చెప్పినట్టుగా ఎఫ్రాతా అను బెత్లెహేమ, నువ్వు యూదా గోత్రములో ఎంత మాత్రం అల్పమైనది కావు, నీ నుండి నిన్ను ఏలు ఆ నాయకుడు నీ నుండి వచ్చును అని ప్రవక్త పలికినటువంటి మాట నిజముగా నెరవేరింది. ఆ బెత్లెహేమ అన్నటువంటి పురము దావీదు నగరం. అది ఎంతో చిన్నది, ఎవరు గుర్తించినది, ఎటువంటి ఒక విధములో ముఖ్యమైనది కాదు. అటువంటి ఆ బెత్లెహేములో యేసు ప్రభు పుట్టినది ఒక పశువుల పాకలో. ఆయన పుట్టినప్పుడు ఎవరికి తెలియదు, వాళ్ళ అమ్మా నాన్నకు తప్ప. అటు తర్వాత ఒక 4-5 గొల్లలు, అటు తర్వాత 3 జ్ఞానులు. ఆ 3 కూడా చెప్పబడలేదు, ఒక గుర్తు చూసి వాళ్ళు వచ్చారు. అటు తర్వాత ఆయన్ని దేవాలయానికి తీసుకుపోయినప్పుడు 2 వృద్ధులు, సిమియోను, అన్న అనేవాళ్ళు. ఐగుప్తుకు వెళ్ళి 7 సంవత్సరాలు ఉంటే అసలు ఇంకా ఎవరు గుర్తుపట్టలేదు. అక్కడి నుంచి నజరేతుకి తిరిగి వచ్చినప్పుడు ఆ రోమా సామ్రాజ్యంలోనే చాలా చిన్న తాలూకాలు, ఈ గాలిలేయ,
యూదేయ అనేవి. అటువంటి స్థలంలో దాన్ని చూసి నతనయేలు ఏమన్నాడు, నజరేతు నుండి మంచి ఏదైనా రాగలదా అని కూడా అన్నాడు. అంటే ఎందుకు పనికిరాదు, చాలా చిన్నది అన్నటువంటి ఆ ఊరిలో ఒక వడ్రంగిగా పనిచేశారు. 30 సంవత్సరాల జీవితం ఎవరికంటే లేదు, కనపడలేదు. సుశేషాల్లో ఆ 30 సంవత్సరాల జీవితం గురించి మనం ఏం చదవడం లేదు. జ్ఞానస్నానం తర్వాత 12 మంది అపోస్తులు ఎన్నుకున్నాడు. 12 మంది అపోస్తులతో ఇక కలిపినప్పుడు 72 మంది శిష్యులయ్యారు. యేసు ప్రభు మరణించినటువంటి విధానం ఎంత ఘోరమైనది. స్లీవ్లో మరణించినటువంటి, నిస్సహాయముగా మరణించినటువంటి ఈయన ఏం గొప్ప కార్యం చేయగలడు అని అనుకునే ఒక పరిస్థితి. 3వ రోజు ఉత్థానమై మోక్షానికి పోయిన తర్వాత ఇక అపోస్తులు తమ పని ప్రారంభించారు. మొట్టమొదటిగా వాళ్ళు చేసింది చనిపోయినటువంటి ఆ యూదా ఇస్కారియోతు స్థానంలో 12వ వ్యక్తిని ఎన్నుకోవట. ఆయన మత్తయాసు. అపోస్తుల చర్య 1:17 చూస్తున్నాం. అలా ఎన్నిక జరిగే సందర్భంలో 120 మంది ఉన్నారు. అప్పుడు పెంతెకోస్తు పండుగ వచ్చిన తర్వాత పేతురు ఒక్క ప్రసంగం చెప్పితే ఆ రోజు 3000 మంది జ్ఞానస్నానం పొందారు. అపోస్తుల చర్య 2:41 చూస్తున్నాం. అపోస్తుల చర్య 4:4 మనం చూస్తే అటు తర్వాత విశ్వసించిన వారి సంఖ్య 5000కు పెరిగెను అని చూస్తున్నాం. అలాగే మనం చూస్తూ పోతే అపోస్తుల చర్యలు 6:7లో అటు తర్వాత జెరూసలేములో చాలామంది ప్రభు శిష్యులయ్యారు. కొంతమంది యాజకులు కూడా విశ్వాసాన్ని వారు పొందారు అన్నట్టుగా. అపోస్తుల 9:31 చూస్తే ఇక వీరి సంఖ్య పెరుగుతూ యూదేయ, గలిలయ, సమారియా అని అన్ని చోట్ల విశ్వాసుల సంఖ్య పెరుగుతూ పోయింది. అపోస్తుల చర్య 11:26 చూస్తే చివరికి ఆంతియోకు అనే పట్టణంలో మొట్టమొదటిగా ప్రభు శిష్యులని క్రైస్తవులు అని పిలిచారు. అక్కడి నుంచి ఇక సంఖ్య పెరుగుతూ పోయింది. పునీత చిన్నప్ప గారు సౌలును పంపి నువ్వు వెళ్ళి వారిని చంపిరా, పట్టుకొనిరా అంటే ఈయన వెళ్ళి శిష్యుడై తిరిగి వచ్చాడు. ఈ విధముగా ఈరోజు లోకములో 2380 కోట్ల క్రైస్తవులు ఉన్నారు. ఒక్క ఆవగింజ యేసు ప్రభు పేరుతో ప్రారంభమైనది ఈరోజు ఇంత పెద్ద వృక్షమైనది. మరియరాణి అన్నటువంటి విచారణలో నేను ఉన్నప్పుడు మాకు ఒక 8 కిలోమీటర్ల దూరంలో బద్దవోలు అనే ఒక చిన్న గ్రామం. అక్కడ ఒక 10 కుటుంబాలు ఉంటాయి. ప్రతి ఆదివారం నేను ఆడికి పూజకి వెళుతాను. అలా వెళ్ళేటప్పుడు దారిలో వెంకన్నపాలెం ఒక ఊరు వస్తుంది. అక్కడ ఒక పాస్టారు ఉన్నారు. ఆ పాస్టారు ఒకసారి నా దగ్గరికి వచ్చారు. తన బిడ్డలు చదువుకోవడానికి ఏదో సహాయం అన్నట్టు. ఆయన కథ ఎట్ట మొదలైందంటే, ఆయన మొట్టమొదట ఒక హిందూ, చివరికి ఎటో ఒకటు దేవుని యొక్క వాక్యం అతనిలో విత్తబడినప్పుడు అది మొలకెత్తి ఆయన క్రైస్తవుడయ్యాడు. వివాహమైంది, 2 బిడ్డలు. వాళ్ళిద్దరిని పిలుచుకొని ఆ ఊరు వదిలి పూర్తిగా అన్యులు ఉన్నటువంటి ఆ ఊరికి వచ్చాడు. వెంకన్నపాలెనికి వచ్చాడు. వచ్చినప్పుడు ఎక్కడో ఒక స్థలం కావాలన్నప్పుడు ఆ ఊర్లో ఊరి పక్కన ఒక చోట ఒక 8 సెంట్లు భూమి ఉంది. అది ఎవరు కొనుక్కోవటం లేదు. ఎందుకంటే అక్కడ పాము పుట్ట ఒకటి పెద్దది ఉంది. దాంట్లో 2 పాములు ఉన్నాయి. ఆ ఊరు జనమంతా కూడా చేరి అప్పుడప్పుడు వాళ్ళు పుట్టలో పాలు పోసేది, వాళ్ళు ప్రార్థనలు చేసుకొని అట్టా అంత పెట్టేవారు. అందువల్ల ఆ భూమి అమ్మాలనుకుంటే ఆ మనిషికి వీలు కాలేదు. అది ఎవరు కొంటారు, దాంట్లో పుట్ట ఉంది అని అందరూ కూడా వద్దు అంటున్నారు.
ఈయన ఊరికి కొత్తగా వచ్చాడు. వచ్చినప్పుడు ఎక్కడైనా స్థలం ఉందా కొనుక్కుందామంటే ఆయన స్థాయి తగ్గట్టుగా తన ఊర్లో అమ్మినటువంటి ఆ డబ్బుతో కొనుక్కోవాలంటే వాళ్ళు అన్నారు, అయ్యా ఆ పాము పుట్టనటువంటి ఆ స్థలం ఉంది, నువ్వు తీసుకో అన్నారు. తనకేం ఆ పాము పుట్ట గురించి పెద్ద అవగాహన లేదు. సరే నేను తీసుకుంటాలే అన్నారు. ఊర్లో ఉండదు అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటిది ఈయన దాన్ని తీసుకుంటున్నాడే అని అనుకున్నారు. ఆ స్థలం తీసుకున్నాడు, ఒక మూలలో పూరి కూడా చేసుకున్నాడు. తాను తన భార్య 2 పిల్లలు ప్రతిరోజు వాక్యం చదువుకొని జపం చెప్పేవాడు. ఇలా చెబుతూ ఉన్నారు. ఈ పాము పుట్టను గురించినటువంటి విషయం తర్వాత తెలిసింది. అయ్యా ఏం పని చేసావు నువ్వు, ఎవడు కొనుక్కోనటువంటి ఆ స్థలం ఆ పాము పుట్ట చూసి కొనుక్కోకపోతే నువ్వు కొనుక్కున్నావు ఎందుకు, గాలిబోయే కంపెనీ తగిలించుకున్నట్టు అయింది అన్నట్టుగా అందరూ ఏదోదో చెప్పటం, ఇతనికి మనసులో కొద్దిగా ఆందోళన కలగటం. ఏదేమైనా నా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని వేడుకున్నాడు. వేడుకొని ఆ రోజు రాత్రి ఇద్దరు కూడా ప్రార్థన చేసుకున్నారు. ఒక గ్లాసు నీళ్ళు తీసుకొచ్చి పెట్టుకున్నారు. ప్రభువా మీ ఆత్మశక్తి ఆ నీటిలో రావాలి. ఇదిగో మేము మా వల్ల చేయగలిగింది ఏమీ లేదు, కానీ మీకు అసాధ్యమైనది ఏది లేదు మేము నమ్ముతున్నాం. కాబట్టి ఇదిగో మీరే మాకు ఈ యొక్క కష్టం నుంచి మమ్మల్ని బయట పెట్టాలి వేడుకొని ఆ రోజు రాత్రి ప్రార్థన చేసుకున్న తర్వాత వెళ్ళి ఆ నీటిని ఆ పొట్లో బొక్కల్లో అంతా పోసేసి వచ్చేసారు. నీళ్లు పోస్తే ఏమవుతుంది, పొట్ట లాక్కుంటుంది, అంతే కదా. అదే కదా మామూలుగా జరగాల్సింది. ఇక మరుసటి రోజు ఉదయం లేచి అట్ట పోయేటప్పటికి 2 పాములు బయటకు వచ్చి చచ్చిపోయి ఉన్నాయి. ఊరోళ్ళందరూ దీన్ని చూశారు. మీరేం చేశారని, మాకేం తెలియదు నాయన. అప్పుడు ఊరోళ్ళందరికీ కొద్దిగా భయం కలిగింది. ఇక్కడ ఒక అద్భుత శక్తి ఉంది అని వాళ్ళు తెలుసుకున్నారు. ఒక 2-3 కుటుంబాలు ప్రార్థనకు రావడం మొదలుపెట్టారు. 2 అనేది 3 అయింది, 3 అయినది 6, 8, 9, 10, 30 కుటుంబాలు ఇప్పుడు ఆయన సంఘములో ఉండి ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారు, ఆవగింజంత విశ్వాసమే ఆ సభ పెరిగిన విధానం కూడా అలాగే. పోట ప్రారంభించినప్పుడు కేరళలో కూడా చిన్న ఎత్తులో స్టార్ట్ చేశారు. ఇప్పుడు వారానికి 6,000 మంది అటు అన్యులు కూడా ఆ ప్రార్థనకు వెళ్తున్నారు. ఆ రోజుల్లో సెనడ్హీన్ అన్నటువంటి సంఘం, ఈ యూదుల సంఘం నాయకులందరూ చేరి ఈ పేతురు యోహాను చేసిన అద్భుతం గురించి వివాదిస్తూ వాళ్ళ గురించి వారిని ఒకసారి మందలించి తర్వాత కొరడాలతో కొట్టి వాళ్ళు ఏం చేయాలా అని మాట్లాడినప్పుడు గమాలియేల్ అనే ఒక ఆయన ఉన్నాడు, యూదుల ప్రముఖుల్లో ఒకడు, వారి యొక్క సంఘ పెద్ద, అదే సందర్భంలో టీచర్ ఆఫ్ ద లా, ధర్మశాస్త్రాన్ని బోధించేవారు. ఆయన ఏమన్నాడు, అయ్యా నా మాట వినండి, ఇంతకుముందు ఒకడున్నాడు యూదాయని, వాడి కాలంలో వాడి వెనక్కి తిరిగి ఒక 300 మంది 400 మంది కొంతకాలం బాగా చేశారు. వాడు చనిపోగా వాళ్ళ శిష్యులందరూ పోయారు. వాడి తర్వాత ఇంకొకడు వచ్చాడు, వాడి శిష్యులు కూడా ఇలాగే అయికొండి వాడు పోయాడు. ప్రస్తుతం వీళ్ళు మీతో ఉన్నారు. ఒకవేళ ఇది మానవ ప్రయత్నం అయితే తొందరగా అంతరించిపోతుంది. ఇది కనుక దైవ ప్రయత్నం అయితే మీరు దీన్ని జయించజాలరు. రెండోది, దేవునికి విరుద్ధముగా మీరు బయలుదేరిన వారు అవుతారు, జాగ్రత్త అని హెచ్చరించాడు. దైవ రాజ్యం అనేది దేవుని రాజ్యం. దేవుని రాజ్యాన్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం చేయలేరు. 3వ శతాబ్దం వరకు క్రైస్తవులు నానా విధాలుగా హింసించబడ్డారు. వారి హింసల గురించి మనం చెప్పాలంటే రకరకాలుగా వాళ్ళని హింసించారు. పులులకు సింహాలు వేయటం, శిలవల మీద కట్టి కింద నిప్పిపెట్టడం, నూనె కాగబెట్టి దాంట్లో వేయటం, వాళ్ళని ప్రాణంతోనే తోలు తీయటం, ఇక రకరకాలైన విధంలో శిక్షించారు.
ఎంతకంత వాళ్ళు శిక్షించారో అంతకంత తిరుసభ ఇంకా పెరిగింది. సాంగ్విస్ మార్తరం సేమన్ క్రిస్టియనోరం అంటారు. ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. వేద సాక్షుల యొక్క రక్తము క్రైస్తవ మతానికి విత్తు. ఏ మణిపూర్లోనైతే క్రైస్తవులు హింసించబడ్డారో ఆ చోట తిరుసభ ఇంకా లోతుగా పాతుకుంటుంది. కొంత టైం తర్వాత 3వ శతాబ్దం వరకు తిరుసభలో అటు రోమాపురిలో ఉన్నటువంటి 10 మంది చక్రవర్తులు క్రైస్తవులు హింసించడమే వాళ్ళ పని. చివరికి కాన్స్టంటైన్ అనేటువంటి రాజు వచ్చాడు. వారి తల్లి హెలెనా, ఆమె విశ్వాసం పొందింది. అప్పటి నుంచి ఇక క్రైస్తవ మతం ఇక పెరిగిపోయింది. నీరో చక్రవర్తి నుంచి కాన్స్టంటైన్ వరకు 10 మంది ఎన్ని విధాలుగా హింసించారంటే చివరికి ఇప్పుడు అదే స్థలములో తిరుసభ స్థానం ముఖ్యమైన స్థానమై పేతురు యొక్క మరణం అక్కడ జరిగి ఈరోజు పాపుగారే ఆడున్నారంటే ఆ రోజుల్లో వాళ్ళు కాచినటువంటి ఆ రక్తము. యేసు ప్రభు మోక్షారోహణం అయ్యి మోక్షానికి పోయాడు. అలా పోయినప్పుడు గాబ్రియెల్ దూత వచ్చాడట. ఇది ఒక కథ. గాబ్రియెల్ దూత వచ్చి, స్వామి మరి మీరేమో 33 ఏండ్లు ఉండి పైకి వచ్చేసారు, మరి మీరు తలపెట్టినటువంటి ఈ పనిని వీళ్ళు చేయగలరా? నేను ఆ 12 మందిని నమ్ముకొని ఉన్నాను. ఆ పేతురు, యోహాను, యాకోబు, మార్తమ్మ, మరియమ్మ అన్నటువంటి వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు చెయ్యాల. స్వామి వాళ్ళు ఈ పని చేయగలరా? ప్లాన్ బి ఏంది? ప్లాన్ బి అంటే అర్థం ఏంటి? ఒక పని మొదలు పెడతాం, ఈ ఐడియా ప్రకారం జరగలేదనుకో దాన్ని ఆపేసి వెంటనే రెండో ప్లాన్, దాన్ని ప్లాన్ బి అంటారు మామూలుగా. మీ ప్లాన్ బి ఏంది స్వామి అని అడిగారు. నాకు ప్లాన్ బి అంటూ ఏమీ లేదు, నేను వాళ్ళనే నమ్ముకొనున్నాను అన్నారు. అలా పేతురు తన మొట్టమొదటి ప్రసంగంలోనే 3000 మంది జ్ఞానస్థానం పొందారు. ఈరోజు తిరుసభ ఇలా లోకమంతా వ్యాపించిందంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం. ఆ ఆవగింజ పెరిగి పెరిగి పెద్దదై వృక్షమై ఈరోజు లోకంలో ఉన్నటువంటి 3/1 భాగం క్రైస్తవులుగా ఉన్నారు. దాదాపు 8.5 కోట్లు జనం ఉంటే, 800 కోట్లు జనం ఉంటే దాంట్లో వీళ్ళందరూ కూడా 3/1 భాగం క్రైస్తవులే. 72వ కీర్తన 8వ వచనం నుంచి చదువుదాం. కీర్తన 72 8వ వచనం నుంచి, ఒక సముద్రము నుండి ఒక సముద్రం వరకు ఆయన తన పరిపాలన చేయును. చదవండి. సముద్రము నుండి సముద్రము వరకును, యాఫ్రటీస్ నది నుండి భూదిగంతముల వరకును అతని సామ్రాజ్యము వ్యాపించునుగాక. ఎడారి వాసులు అతనికి తల వంచుదురు, అతని విరోధులు మన్నుగరుతురు. తార్షీషు నేలెడు రాజులు, ద్వీపముల నేలెడు రాజులు కప్పము కట్టుదురు. షెబ పాలకులు కానుకలు కొనివత్తురు. రాజులెల్లరూ అతనికి శిరము వంతురు, జాతులెల్లా అతనికి ఊడిగము చేయును. అలాగే దర్శన గ్రంథంలో 11వ అధ్యాయం 15వ వచనం, 3.5 దినముల తరువాత దేవుని నుండి జీవాత్మ వెలువడి వారి దేహముల యందు ప్రవేశించెను. 11వ అధ్యాయం 15వ వచనం, అంతటా 7వ దేవదూత తన బాకాను ఊదెను. వెంటనే దివి నుండి పెద్ద ధ్వనులు విననయ్యాయి. అనగా దేవుని రాజ్యము, మెస్సియా రాజ్యము భూలోకంలో ఉన్నటువంటి రాజ్యాలన్నిటిని మించి ఉండును. భూలోకంలో ఉండే రాజులందరూ కూడా ఆ రాజును వారి ముందు తల వంచి వారి అధికారం ఒప్పుకొందరు.
ఇండియాలో మన క్రైస్తవుల యొక్క సంఖ్య 2-2.5% ఇప్పుడు. కానీ ఒక సమయం వస్తుంది, అప్పుడు మనం బహుశా జీవించి ఉండము. దేవుని రాజ్యము ప్రతి ఒక్క కుటుంబములో, ప్రతి ఒక్క హృదయములో స్థాపించబడును. ప్రభు ఈ ఉపమానాన్ని చెబుతూ ఆకాశ పక్షులు వచ్చి ఈ దీంట్లో గూడు కట్టుకుంటాయి ఆ చెట్టు మీద అని అంటారు. ఆవి గింజతో పెరిగినటువంటి ఆ వృక్షములో ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి అంటారు. నెబుకద్నెజరు కాలంలో ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆయన కూడా ఒక వృక్షాన్ని చూశాడు. ఆ వృక్షం కింద వన్యమృగములు అవన్నీ కూడా వాసం చేస్తున్నాయి. ఆ వృక్షం మీద ఆకాశ పక్షులు తిలకిస్తున్నాయి అన్నట్టు. ఆ రోజుల్లో ఆ రాజు యొక్క రాజ్యములో బాబిలోనియాలో ఏ విధముగా ఆ రాజు అందరికీ ఆశ్రయం ఇచ్చి తను దీన్ని నడిపాడు, అలాగే ఈ వృక్షం కూడా ప్రతి ఒక్క జాతికి చెందినటువంటి ప్రజలు, ప్రతి ఒక్క ప్రాంతానికి చెందిన ప్రజలు, ప్రతి ఒక్క భాషకు చెందిన వాళ్ళు, ప్రతి ఒక్క మతానికి చెందిన వాళ్ళు చివరికి ప్రభువును నమ్ముకుంటారు. ఆ నమ్మకం అనేది ఒకరు చెప్పటం ద్వారా వచ్చేది కాదు, వాళ్ళే తమ విశ్వాసం అనుభవిస్తారు. ప్రభు యొక్క కనికరాన్ని, ప్రభు యొక్క శక్తిని వాళ్ళు అనుభవిస్తారు అద్భుతాల ద్వారా. ఈరోజు ఈరాన్లో ఉన్నటువంటి మహమ్మదీయులు చాలామంది వ్యక్తిగతంగా ప్రభు యొక్క దర్శనాలు చూస్తున్నారు. ఆ దర్శనాల ద్వారా వాళ్ళు మారు మనసు పొంది రహస్యముగా ప్రభు శిష్యులై ఉన్నారు. డాక్టర్ మార్టిన్ లాయిడ్స్ అనే వ్యక్తి అంటాడు, ఇదిగో మన తిరుసభ ఏమవుతుందో ఏమో, మరి ఇటువంటి రాజ్యాలు రాజులు వచ్చి మన యొక్క విశ్వాసాన్ని వారు కోల్పోయేటట్టు చేస్తారే, ఏమి భయం లేదు. ఆ రోజు పేతురు ప్రభుతో నువ్వే క్రీస్తువు, మనుష్య కుమారి ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఆయన ఏమన్నారు, మీరేమనుకుంటారన్నప్పుడు మీరు దేవుని కుమారుడు అన్నారు. రక్త మాంసములు దీన్ని తెలియజేయలేదు, పరలోకమందున నా తండ్రే నీకు తెలియజేశాడు. నువ్వు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను, నరకపు వాకుళ్ళు దాన్ని జయించజాలవన్నారు. కాబట్టి క్రైస్తవ విశ్వాసాన్ని, క్రైస్తవ మతాన్ని ఏ రాజ్యము, ఏ రాజు ఎన్నటికీ కూలదొయ్యలేరు. ఇది పెద్ద సత్యము, గొప్ప వాస్తవం. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, ఒక సంఘంగా మనం చూస్తున్నాం. ఇప్పుడు వ్యక్తిగతంగా మనం చూస్తే దేవుని యొక్క వాక్కు మనలో విత్తబడినప్పుడు మనలో ఎటువంటి ఒక మార్పు తెస్తుంది. ఒక ఉదాహరణ, ఆ రోజుల్లో వనములో ఉండినటువంటి అంతోని వారు అనే ఒక పునీతుడు, ఈయన ఒక యువకుడుగా ఉన్నాడు. ఆయనకి ఒక చెల్లెలు ఉన్నది. తల్లిదండ్రులు మరణించారు. ఆ సందర్భంలో రోమాపురిలో వలేరియన్ అనేటువంటి చక్రవర్తి వేద హింసలు పెట్టి ప్రజలు హింసిస్తున్నాడు. అప్పుడు ఈయన ఒకరోజు గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 19:21 వాక్యం విన్నాడు. అంటే తాను విన్న సువిశేషంలో ఆ ఒక్క వాక్యం, ఆ ఒక్క విత్తనం అతని మనసులో నాటుకొని పోయింది. అదేంటంటే, నువ్వు పరిపూర్ణుడుగా దలచనచో నీకున్నదంతయు అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు, పరలోకమందు నీ సంపద ఉండును అని ప్రభు పలికిన ఆ ఒక్క మాట అతని మనసులో బాగా లోతుగా పోయింది. ఎక్కడ పోయినా అదే వాక్యం వినిపిస్తూనే ఉంది. పడుకున్నా, లేచినా, నిద్రపోయినా ఆ వాక్యం వినిపిస్తూనే ఉంది. ఇది దేవుడు ఈ వాక్యం ద్వారా తనకు ఒక సందేశం ఇస్తున్నారని వెళ్ళి 200 ఎకరాలు పొలం అతనుకుంటే వాటిలో కొద్దిగా భాగం తన చెల్లెలకు పెట్టి మొత్తాన్ని అమ్మి పేదలకు ఇచ్చేసి తర్వాత మళ్ళీ గుడికి వచ్చాడు. అప్పుడు మళ్ళీ రెండోసారి ఆ వాక్యం, ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా అని నువ్వు ఆందోళన పడొద్దు అని ప్రభు చెప్పిన ఆ వాక్యం వచ్చింది. అంటే తన చెల్లెలి కోసం ఎత్తిపెట్టినటువంటి ఆ భాగం
వెళ్ళి దాన్ని కూడా అమ్మి తన చెల్లులను భక్తిమంతులైనటువంటి కొంతమంది స్త్రీల దగ్గర వదిలేసి ఈయన ఎడారికి వెళ్ళిపోయాడు. ఎడారిలో ఒక గుహలో ఉంటూ ఆడున్నటువంటి ఒక చిన్న స్థలంలో నీళ్లుంటే ఆ ఈత పండ్లు తింటూ ఆ నీళ్లు తాగుతూ తన జీవితాన్ని గడిపాడు. 90 వయసు వచ్చేంత వరకు. ఈరోజు ఆయన తిరుసభలో ఉన్నటువంటి మఠవాస జీవితానికి ఒక పునాదిగా ఉన్నాడు. ఆ రోజుల్లో ఆయన వేసినటువంటి ఆ చిన్న విత్తనం ఈరోజు పెరిగి ఈ లోకంలో ప్రస్తుతం ఎంతమంది మఠవాసులు ఉన్నారు. ఎన్నో పేర్లతో ఎన్నో సంఘాలు ఎన్నో ఊర్లలో వేరు వేరు సేవలు చేస్తూ వాళ్ళు ఉండటం లేదా? కాబట్టి ఈ ఒక్క దేవుని వాక్యం దైవ రాజ్యం అనేది వ్యక్తిగతంగా మొట్టమొదటి మన హృదయంలో అది చోటు చేసుకోవాలి. ఇంతకుముందు ఒకసారి నేను చెప్పాను కదా మీకు, ఇంగ్లాండ్లో ఒకసారి ఆదివారం పూజ చేస్తున్న సాయంత్రం పూజ దేవుని యొక్క జీవం అన్నటువంటి అంశం మీద మాట్లాడుతున్నా. అప్పుడు ఒక మాట నేను చెప్పాను, దేవుడు మనకిచ్చిన ఈ ప్రాణం అనేది ఎంతో గొప్ప ఒక సంపద, ఒక బహుమానం. నువ్వు ఆత్మహత్యను చేయాలనుకుంటే ఆ బహుమానాన్ని తిప్పి ఆ ఇచ్చినటువంటి వారి మూతి మీద కొట్టినట్టు అని ఆ వాక్యం నేను చెప్పాను అని ఆయన అన్నాడు. చెప్పాను. పూజ అయిన వెంటనే అందరు వెళ్ళిపోయారు. ఒక మనిషి కూర్చున్నాడు, వచ్చాడు, చూశాడు, మాట్లాడాడు. అప్పుడు అన్నాడు, స్వామి నా భార్య వెళ్ళిపోయింది, నాకు పని పోయింది, ఇల్లు కూడా పోబోతుంది, ఈ పరిస్థితుల్లో నేను ఏం చేయాలో తెలియక చచ్చిపోవడానికి ఈరోజు అంతా సిద్ధం చేసుకొని చివరిగా ఒక్కసారి పూజకి వద్దామని వచ్చాను. మీరు ప్రసంగంలో చెప్పిన ఆ ఒక్క మాట నా చెవుల్లో తిప్పి 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 వినిపిస్తుంది. నేను చావను, నేను పాపసంచన చేస్తా. పాపసంచన చేసి సప్సాధన తీసుకొని ఇక ప్రశాంతముగా ఇంటికి వెళ్ళాడు. ఆవగింజంత ఆ వాక్యం అతని జీవితాన్ని మార్చింది. ఈ ఆవగింజను మనం ధ్యానం చేసినట్టయితే ఆవగింజ ఎట్లుంటుంది? చిన్నది కానీ గుండ్రంగా పర్ఫెక్ట్గా పరిపూర్ణంగా ఉంటుంది. పెట్ట చిన్నదైనను కూత ఘనమన్నట్టు తమిళ్లో ఒక సూక్తి ఉంది, కడుగు సిరిత్తాలం కారం కొరయాదంట. అంటే ఈ ఆవగింజ ఎంత చిన్నదైనా దాని కారం మాత్రం ఏమాత్రం తగ్గదు అంట. వయసుతో వచ్చిన జ్ఞానం, అనుభవం, మనం పొందిన విశ్వాసం, వీటితో పరిపూర్ణమైన ఒక జీవితం మనం జీవించాలి ఒక క్రైస్తవుడుగా. మనం ఇక్కడ విన్నటువంటి వాక్యం ప్రకారం మన జీవితాన్ని అమర్చుకొని మన తలంపు వాక్కు అన్నీ కూడా ఒకే రకంగా ఉండేటట్టు మనం జీవించాలి. అది మొట్టమొదటిది. ఆవగింజ చిన్నగా రౌండ్గా ఎంత పరిపూర్ణంగా ఉందో అలాగే మన జీవితం కూడా అలాగే ఉండాలి. చెప్పేది ఒకటి చేసేది ఒకటి కాకుండా, స్థలానికి తగ్గట్టుగా రంగులు మార్చుకోకుండా, మాటల్లో మన మాటల్లో ముందొక మాట వెనకొక మాట కాకుండా పరిపూర్ణమైనటువంటి ఒక జీవితం జీవించాలి. రెండోది, ఈ ఆవగింజలో జీవం ఉన్నది. ఆవగింజ ఎంత చిన్నది, అంత చిన్న గింజలో కూడా జీవం ఉన్నది. మర్రి చెట్టు ఎంత పెద్దది, ఆ చెట్టుకు ఉన్నటువంటి జీవం కూడా దాంట్లో ఉన్నది. జీవం ఉన్నటువంటి ఆ గింజ సజీవంగా ఉన్నది. కొంతమంది సైంటిస్టులు ఒకసారి ఐగుప్తుకు వెళ్ళి ఆడున్నటువంటి ఆ పిరమిడ్స్ చూశారు. అందులో కొన్ని కింద పడినటువంటి గోధుమ గింజలు తెచ్చి వాటిని చూస్తే అవి అక్కడ వేయబడి 2000 సంవత్సరాలుగా ఆడపడి ఉన్నాయని కనుక్కున్నారు. కార్బన్ టెస్ట్ చేసి, సరే దీంట్లో జీవం ఉందా లేదా అని చూసి పెడితే వాళ్ళు లెబార్టరీలో టెస్ట్ చేస్తే ఒక వారానికి దాంట్లో నుంచి మొక్క బయటకు వచ్చింది. 2000 సంవత్సరాలుగా జీవాన్ని దేవుడు దాంట్లో దాచిపెట్టాడు. ఈ ఆవగింజలో కూడా జీవం ఉన్నది. అది చిన్నది కదా, దాంట్లో ఏముంటుంది అని అనుకోవద్దు. దావీదే కదా బుడ్డోడు, వాడెందుకు ఈ ఏడుగురు ఉన్నారు కదా, సామ్వేలు 7 ఉన్నారు పెద్ద అబ్బాయిలు, వాళ్ళు చూసుకోండి.
మరి ఇంకొకడు ఎక్కడ? వాడు అక్కడ పొలంలో గొర్రెలు మేపుతున్నాడు. ఈయన దృష్టిలో వాడు బుడ్డోడు, వాడు ఎందుకు పనికి రాడు. లేదు లేదు లేదు, వాడు వచ్చే వరకు నేను అన్నం కూడా తిను. వచ్చాడు, తల మీద నూనె పోసి, ఇదిగో దేవుడు వీడినే ఎన్నుకున్నాడు. ఎవడైతే బుడ్డోడు అని చెప్పి ఈయన వదిలిపెట్టాడో వాడే గొలియాతుని చంపింది తర్వాత. అలాగే ఈ ఆవగింజలో ఒక రుచి అనేది ఉన్నది. అది నువ్వు చలచల కాగే నూనెలో వేసినా అది మాత్రం పొడి పొడి కాదు, మాడిపోయినా కూడా గుండ్రగానే ఉంటుంది. దానికని ఒక రకమైనటువంటి ఒక వాసన, ఒక రుచి ఉన్నది. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో మనకనేసి ఒక రకమైనటువంటి ఒక పద్ధతి మన విశ్వాస జీవితంలో మనకుండాలి. మన ప్రసన్నము ఆ యొక్క కుటుంబాన్నో లేక స్థలాన్నో మార్చాలి. కూరలో వేస్తున్నటువంటి ఆ గింజలు దానికి ఇవ్వాల్సిన రుచి అవి ఇస్తున్నాయి. అలాగే ఒక కుటుంబంలో ఒక తల్లిగా, తండ్రిగా, ఒక ఆవగింజగా నువ్వు వారిలో ఒక పరిపూర్ణతను తీసుకొచ్చి వాళ్ళలో ఒక మార్పు తీసుకురావాలి, సంఘములో, కుటుంబములో. అలాగే ఈ ఉపమానం మత్తయి, మార్కు, లూకు 3 సుశేషకులు చెప్పుతున్నారు. మార్క్ ఏమంటాడంటే ఈ విత్తనమును భూమి మీద వేసినప్పుడు అని అంటాడు. మత్తయి ఏమంటాడంటే ఈ విత్తనాన్ని పొలంలో వేసినప్పుడు అంటాడు. లూక్ ఏమంటాడంటే ఈ విత్తనాన్ని మన తోటలో వేసినప్పుడు అంటాడు. ఇప్పుడు భూమి మీద వేయబడినటువంటి ఆవగింజ ఎవరు? యేసు ప్రభు. ఈ భూమి మొత్తానికి కూడా ఒకే ఒక ఆవగింజ, అదే యేసు ప్రభు. ఆయన నుండే ఈరోజు తిరుసభ ఇలా పెరిగింది. మరి మత్తయి సువార్తలో చెప్పబడేటువంటి ఆ పొలము అనేది ఎవరు? ఒక దేశం కావచ్చు, ఒక ప్రాంతం కావచ్చు. తోమాస్ గారు రావటం ద్వారా ఇందే దేశం ఈరోజు క్రైస్తవ విశ్వాసం పొందింది. ఫ్రాన్సిస్ జేవియర్ రావటం ద్వారా గోవా ప్రాంతం అంతా ఇదైంది. ఇలా ఒక్కొక్క ప్రాంతానికి ఒకడు, ఆ స్థలానికి ఆయన ఆవగింజ. నీ కుటుంబానికి నువ్వు, మీ వీధికి నువ్వు, నీ ఊరికి నువ్వు, నీ ద్వారా మార్పు అందరికీ. మరి లూకాస్ వార్తలో తన తోటలో వేసినప్పుడు అంటాడు. ఆ తోట అన్నప్పుడు ఇదిగో ఒక సంఘమైనటువంటి ఈ విచారణ కావచ్చు, లేక నీ గోత్రంలో వాళ్ళందరూ కావచ్చు. అలా యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, ఈరోజు ప్రభు మనకిచ్చే వాక్యం అదే. దేవుని రాజ్యం అనేది తిరుసభగా చూసినప్పుడు యేసు ప్రభు ఆవగింజగా ఉండి ఆ విశ్వాసం లోకమంతా పెరిగేటట్టు చేశారు. అదే వాక్యాన్ని వ్యక్తిగతంగా నాకు అని మనం తీసుకుంటే మరి నువ్వేం చేయబోతున్నావు? దేవుని రాజ్యం యేసు ప్రభువే. నీలో ఉన్నటువంటి ఆ యేసు ప్రభుని, ఆ దేవుని రాజ్యాన్ని నువ్వు 10 మందికి పంచిపెట్టాలి. ఈ విషయాల మీద ధ్యానం చేస్తూ మనం ప్రార్థనలో పాల్గొందాం. ఆమె పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి లాపితైన సర్వేశ్వరుని ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. ఆమేన్. పేజ్ 15. ప్రియ సహోదరి సహోదరులారా, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉన్నచో మీరు ఏమి కోరినని వసకబడును అని ప్రభు చెప్పిన మాటలు గుర్తుంచుకొని మన విన్నపములన్నీ కూడా ప్రభు ముందు విన్నవించుకుందాం. జ్ఞానమునకు మూలాధారమైన ఓ తండ్రి, దైవరాజ్యముకై మీరు ఎన్నుకొనబడిన మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను దీవించండి. మీ దివ్య వాక్కును బోధిస్తూ లోకమంతటా
దైవరాజ్యమును ఆవిష్కరించుటకు, విశ్వాసులను వెలుగుబాటలో నడుపుటకు వారికి కావలసిన దైవ జ్ఞానమును ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మీ పాపములను విడనాడి ప్రభువునొద్దకు రండు, అతని ఎదుట ప్రార్థన చేసి మీ దోషములను తొలగించుకొనుడు అని యోనా ప్రవక్త ప్రవచించిన వెంటనే ప్రజలు ఆ వాక్కు పరమార్థాన్ని గ్రహించి తమ పాపపు స్థితిని మార్చుకొని పశ్చాత్తాపపడిన విధంగా మేమంతా హృదయ పరివర్తన కలిగి పరిశుద్ధముగా జీవించినట్లు దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మీరు నన్ను అనుసరింపుడని పలువురిని మీ సేవకు ఎన్నుకున్న దేవా, మీ పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రేరేపితులైన మీ పరిచర్య చేయు శక్తి కలిగిన బిడ్డలందరినీ మీ పవిత్ర పాదముల చెంత చేర్చి ప్రార్థించుచున్నాము. వారంతా మీ పిలుపులోని మాధుర్యాన్ని గ్రహించి దైవరాజ్య స్థాపన కోసం సర్వమును త్యజించి మిమ్ము నిండుగా అనుసరించుటకు కావలసిన పవిత్రాత్మ దీవెనలతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువును వేడుకొనుచు వారికి ఆరోగ్యము దయచేయను అని పరిశుద్ధ వాక్యమందు విశ్వాసముతో మీ దరిచేరి ప్రార్థిస్తున్న శారీరకంగా మానసికంగా బాధపడుచున్న రోగులందరినీ మీ స్వస్థత వరంతో దీవించండి. వారికి పరిపూర్ణ ఆరోగ్యము దయచేసి మంచి భవిష్యత్తు వసగమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. మా ప్రియ పరలోకపు తండ్రి దేవా, మా విచారణంలో ఉన్న కుటుంబాలన్నీ కూడా తిరు కుటుంబమును పోలి మరియా యేసేపులాగా తమ బిడ్డలను దైవ ప్రేమ, దైవ జ్ఞానము, దైవ భక్తితో, సువార్త విలువలతో పెంచులాగున దీవించండి. వారందరినీ సుఖశాంతులతో, ఆయురారోగ్యములతో, మంచి విశ్వాసములో దీవించి కాపాడుమని అందరూ ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయు ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనవుల కొరకు వేడుకుందాం. మన ప్రార్థనలన్నీ కూడా మరి తల్లి కరముల ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తుల ఓ నిత్య సర్వేశ్వర, ఈ విశ్రాంతి దినమున మీ సన్నిధి చేరి ఆరాధనలో పాల్గొనుచున్న మీ ప్రియ బిడ్డలందరినీ పేరు పేరుగా మీ ప్రత్యేక ఆశీర్వాదంతో నింపండి. వీరి భక్తితో విన్నవించుకున్న ప్రార్థనలు అంగీకరించి వారందరి హృదయాల్లో మీ దివ్య రాజ్యమును స్థాపించి మీ శాంతి కాంతులతో నింపండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా, ఆశీర్వదించుము యేసయ్యా. ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా, ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో యేసయ్యా. ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా,
ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై ఆధ్యాత్మిక సంపదతో నింపబడుటకై అమరుడని సేవలో కొనసాగుటకై నింపుమా నీ వాక్కుతో నిలుపుమా నీ సాక్షిగా నింపుమా నీ వాక్కుతో నిలుపుమా నీ సాక్షిగా విశ్వాసిగా ఆశీర్వదించుము యేసయ్య కానుక ప్రియ యేసయ్యా ఆసుక ప్రియ యేసయ్యా ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయు నీ సేవలో ఆద్యంతరహితుడా నీ ప్రేమ చేయు నీ సేవలో వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో ఆశీర్వదించుము యేసయ్యా ఆత్మీయ కానుక ప్రియ యేసయ్యా. సహోదరి సహోదరులారా, నేను మీరు నడిపించిన ఈ బలి సర్వశక్తి గల విధాన సర్వేశ్వరునికి ప్రీతికరమగుట్ల ప్రార్థన చేయండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురుగాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఇక్కడ మేము అర్పించు అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన 2 అవసరములు తీర్చుచున్నారు. నూతన జీవం ప్రసాదించు దివ్య సంస్కారముగా మార్చి మమ్మ ఆహారముతో పోషించుచున్నారు. ఈ దివ్య సంస్కారం ద్వారా మమ్ము నూతనీకరించుచున్నారు. వీరి సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చుచున్నారు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందరుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులు ఉన్నతము త్రిప్పండి, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభున కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోట మీ కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకం. ఇలైన క్రీస్తునందు మీరు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించుదిరి. వారి పరిపూర్ణతలో మా అందరికి భాగం వసగిదిరి. వారు దైవ స్వభావం కలిగి ఉన్నను తమ్ము తాము రిక్తులు చేసుకొనను. సిలువయందు దారబోసిన రక్తం ద్వారా సమస్త సృష్టికి శాంతి రసగను. కావున సర్వము కంటే అత్యున్నత కౌరవమునకు పాత్రుడై వారిని విధేయించు వారందరికీ నిత్య రక్షణ కారకుడాయను. కావున దూతలతోను అధిదూతలతోను భద్రాసులతోను అధిపతులతోను పరలోక దళముల అన్నిటితోనూ ఏకమై మే మహిమ గీతముతో మేము నిరంతరం స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు పరలోకముల్ మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయ గానం, జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు
దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతా మిమ్మల్ని స్తుతించుట యుక్తము. ఎలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తముకు జీవను పోసి పవిత్రపరుచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామమునికి నిర్మల బలులు అర్పించుటకై ప్రజలను నిరతం పిలుచున్నారు. కావున ఓ ప్రభువ, ఈ కానుకలు మీ సముఖంకు తెచ్చి ఉన్నాం. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచబతిమాలు కొనుచున్నాం. ఈ విధమున మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చన నెరవేర్చున్నాం. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరం పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారార్థమై ధారపోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును మీ కుమారుని రక్షణాయుధముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారులను స్మరించుచు వారు మరల వేయించిన ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాం. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాం. తమ మరణం ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరించుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మ ద్వారా నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండేట్లు దయచూపము. వారే మమ్ము మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యో దేవమాత అని మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పుడిత జోజపు గారితోనూ చిన్న తెరేసమ్మ గారితోనూ సకల ప్రీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులుగా చేయము. ఏలైన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరిచి బలి లోకమంతరికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీ సభను మీ సేవకుడుగా మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా ప్రకాశం పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసవంతును ప్రేమయందును దృఢపరపం. మీ చిత్త ప్రకారం సంకమున చేరి ఉన్న ఈ ప్రజల మనల్ని ఆలకించం. దయగల తండ్రి, నలుదశల చెందిన మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమని లోకం విడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొను. మేము నా తరజేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు
సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపము. మీ దానగ్రహ వలన పాపం నుండి విముక్తులు చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు నిరీక్షించుచుందుము. ఏలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సవిశ్వాసం వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతి రైకత అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాం. మీ అందరికీ సమాధానం. లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించడు ప్రభువా, మాకు దయ చూపండి. పాపములను పరిహరించడు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు యేసు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా, నింపుము నాలో నీ ఆత్మను, నింపుము నాలో నీ ఆత్మను. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా.
కనిపించవా మోషేతో మాట్లాడిన ప్రభువా మోషేతో మాట్లాడిన ప్రభువా నాతో కూడా మాట్లాడవా నాతో కూడా మాట్లాడవా దాహముతో ఉన్నానయ్యా నా హృదయము తెరిచానయ్యా దాహముతో ఉన్నానయ్యా యేసయ్యా రావయ్యా నా యేసయ్యా నింపుము నాలో నీ ఆత్మను నింపుము నాలో నీ ఆత్మను నింపుము నాలో నీ ఆత్మను నింపుము నాలో నీ ఆత్మను. పునీత ఇన్నాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయకరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన ఆలకించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతులలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదుగాక స్వామి. ఆమేన్. పరిపూర్ణ ఫలము గల జపము. మహామధురముతో నిండిన మంచి యేసువా దాసురాలైన నేను దేవరవారి సముఖములో మోకాళ్ళ మీద నిలచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలన్నీ ఇచ్చినారు అని దేవరవారి పేరట పూర్వకాలమునందు దావీదు దీర్ఘదర్శించి వచ్చిన దానిని నా కన్నుల ముందర చూచి దేవరవారి ఐదు గాయములను మిగిలి భక్తి పట్టుదలతోను దుఃఖముతోను నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడు. ఈ సమయమునందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమను, సుకృత తలంపులను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింపనవదరింపవలెనని నా మంచి యేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాము స్వామి. ఆమేన్. పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరునట్లుగా పరలోకమందుండెడు మా యొక్క తండ్రి భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగునుగాక. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, కొరివి ఫ్రాన్సిస్ వారి కుమార్తె హర్షిత అల్లుడు దేవిరాజ్ ప్రేమ్ కుమార్ వారు పోయిన సంవత్సరం బెల్జియం దేశానికి వెళ్ళి వారి తమ పని అక్కడ చేస్తున్నారు. వారికి అక్కడ ఒక బిడ్డ పుట్టింది. ఆ బిడ్డకు పోయిన వారము మన గుళ్ళో జ్ఞానస్థానం ఇచ్చాము. ఈ సందర్భముగా వాళ్ళు మన గుడికి కానుకగా వాళ్ళ బిడ్డ జ్ఞాపకార్థముగా ఇది వాళ్ళు మన కోసం తీసుకొని ఇచ్చి ఉన్నారు. కాబట్టి వారికి వారి కుటుంబానికి వందనాలు తెలియజేస్తున్నాం.
21/6/24 శుక్రవారం పునీత అలోషియస్ గొన్జాగా గారి పండుగ. 22/6/24 శనివారం పునీతులైనటువంటి జాన్ ఫిషర్, థామస్ మూర్ వారి పండుగలు. ఈ నెల మొత్తం కూడా జేసు హృదయానికి సమర్పించిన నెల. మే నెల ఏ విధముగా మరీ మాత మాసముగా మనం కొనియాడుతామో అలాగే జూన్ మాసాన్ని మామూలుగా జేసు హృదయానికి తిరుసభ సమర్పించి ఉంది. పండుగ మనం చేసుకున్న 30వ తేదీ వరకు జేసు హృదయపు స్వరూపము ఈ తేరులో ఇక్కడే ఉంటుంది. వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకునేవాళ్ళు, 9 రోజులు నవదనాలు పెట్టుకునేవాళ్ళు మీరు చేసుకోవచ్చు. 30వ తారీఖు దివ్యబలి పూజ అయిన తర్వాత ఆ రోజు గుడి చుట్టూ తేరు తిప్పి ఆ తర్వాత ఈ పండుగను పూర్తి చేసుకుంటాం. ప్రార్థించుదము. అందరూ కళ్ళు మూసుకొని తలదించండి. ఓ ప్రభువా, మేము భుజించిన దివ్యాహారము మీ విశ్వాసులు మీతో అనుభవించు ఐక్యతను సూచించుచున్నది. ఇది మీ శ్రీ సభయందు సమైక్యము నెలకొల్పునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సిలువ చింతన నిత్యము మాకై ప్రార్థన చేసిన తల్లివి, శ్రీ సభ గురువుల నిత్యము కాచి క్రీస్తు ప్రభుని తల్లివి, అమ్మాతా మా కొరకు ప్రార్థించమ్మా. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి, సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవి, ఆది దేవుని వాక్కులో నిలిచి నడిచిన తల్లివి, ఆది దేవుని వాక్కులో నిలిచి నడిచిన తల్లివే, సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే. సూర్యుడే ఆమెకు వస్త్రమై నిలిచెను, చంద్రుడే ఆమెకు పాదపీఠమై నిలిచెను, సూర్యుడే పాదపీఠమై నిలిచెను, 12 తారల కిరీటం ఆమె శిరస్సుపై ఉండెను, 12 తారల కిరీటం ఆమె శిరస్సుపై ఉండెను. సృష్టికర్తకు మాతగా ఇలా జన్మనిచ్చిన దాతవి, సృష్టికర్త వాక్కును నిజ విశ్వసించిన మాతవే.